ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3 వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రభువు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మకత్వం కలిగిన దేవుడు. ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చే దేవుడు. ఆయన తన నమ్మకత్వాన్ని మన పట్ల దినదినము రుజువుపరుచుకుంటూ వచ్చే దేవుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడిగా ఉండి ఏం చేస్తాడంటే, మిమ్మును స్థిరపరచి దుష్టుని నుండి కాపాడును. దుష్టుడెవడు? సాతాను, అపవాది. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనం ఎప్పుడెప్పుడు పాపంలో పడేద్దామా అని చూస్తా ఉంటాడు. ఎప్పుడెప్పుడు మనం దేవుని నుంచి దూరపరుద్దామా అని చూస్తాడు. ఎప్పుడు మన జీవితాన్ని నాశనం చేద్దామా అని చూస్తాడు. దేవునికి అవిధేయులుగా మనం ఎలా జీవించాలో చూస్తా ఉంటాడు. అందుకే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతా ఉన్నాడంట. సాతాను తన పని చాలా వేగంగా చేస్తూ ఉన్నాడు. ఆ దుష్టుని నుంచి దేవుడు మనల్ని ఈరోజు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దుష్టుని యొక్క కార్యాలు అనేకములున్నాయి. దుష్టుడు మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడు. దుష్టుడు మన జీవితంలో సమృద్ధి ఉండనివ్వడు. దుష్టుడు మనము దేవునికి లోబడే అనుభవంలో మనల్ని ఉండనివ్వడు. దుష్టుడు మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి దుష్టుని నుండి మిమ్మల్ని వేరుపరుస్తాడు. వేరు చేసి ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఆయన దుష్టుని నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. దుష్టుడు తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి తప్పిస్తాడు. ఇదే 3 అధ్యాయం 2 వచనం చివరలో అంటాడు అపోస్తలుడైన పౌలు, విశ్వాసము అందరికీ లేదు. చాలా మంది విశ్వాసం కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. దుష్టుడు విశ్వాసాన్ని మనుషుల్లో తీసివేస్తున్నాడు. దేవుని మీద విశ్వాసాన్ని తీసివేయడమే దుష్టుని యొక్క పని. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. చాలా మందికి విశ్వాసం లేదు. చాలా మంది దుష్టుని యొక్క కార్యాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు, కాపాడబడలేకపోతున్నారు. అయితే ఆ విశ్వాసము చాలా మందికి లేని విశ్వాసం మీకివ్వడానికి, దుష్టుని నుంచి కాపాడడానికి ప్రభువు నమ్మదగిన వాడు. మన నమ్మకం చాలా సార్లు మనుషుల మీద ఉంటది. మన నమ్మకం చాలా సార్లు మన మీద ఉంటది. నేను ప్రార్థన చేస్తే అండి దుష్టుడు వెళ్ళిపోతాడండి. నేను ప్రార్థన చేస్తే అపవాది శోధనలు నా దగ్గరికి రావు. నేను ప్రార్థన చేస్తే సాతాను తీసుకొచ్చే శోధన నా దగ్గరికి రాదు. నేను ప్రార్థన చేస్తే నేను క్రీస్తులో స్థిరంగా ఉండగలుగుతానని మనం చాలా సార్లు అనుకుంటాం, కానీ దట్ వాస్ నాట్ రైట్. అది సరైంది కాదు. మన శక్తి వలన, మన విశ్వాసం వల్ల మనం ఏది కూడా చేయలేం. ఆయన కృప ఉండాలి. ఆయన సహాయం ఉండాలి. ఆయన మన జీవితంలో పని చేస్తూ ఉన్నప్పుడు మనము స్థిరపరచబడతాం. సాతాను నుంచి కాపాడబడతాం. కాబట్టి దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, ఆయన నమ్మదగిన వాడు. ఆయన దినము ఆయన నమ్మకత్వాన్ని మన జీవితంలో రుజువుపరుచుకుంటూ వస్తున్నాడు. మనుషులు నమ్మకత్వం లేనివారు అయ్యుండొచ్చు. నీ చుట్టుపక్కల ప్రాంతాలు నీకు అపనమ్మకము కలిగించే ప్రాంతాలు అయ్యుండొచ్చు. నువ్వు వెళ్తూ ఉన్న పరిస్థితులు నీకు విశ్వాసము కోల్పోయే పరిస్థితులు అయ్యుండొచ్చు. నీ జీవితంలో నువ్వు దేన్ని కూడా అనుభవించలేని పరిస్థితి అయ్యుండొచ్చు. కానీ దేవుడిస్తున్న వాగ్దానము, విశ్వాసము లేని మనుషుల్లో నువ్వు ఉన్నా కూడా నేను నీకు విశ్వాసం ఇస్తాను. దేవుని మీద నమ్మకం లేని మనుషుల మధ్యలో నువ్వు తిరుగుతున్నా కూడా నేను నీకు నమ్మకత్వాన్ని ఇస్తాను. సాతాను దెబ్బ కొట్టేది ఎక్కడంటే విశ్వాసం దగ్గర సాతాను దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఒకసారి నీ విశ్వాసాన్ని తీసివేస్తే, అందుకే విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిందంట. ఒకసారి నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే, ఒకసారి నీ విశ్వాసం అనే ఓడ చెదిరిపోతే, నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోతే నీ అంతము ఎలా ఉంటదో సాతానికి తెలుసు. అందుకనే సాతాను నీ విశ్వాసాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసం కోల్పోయే మన జీవితాల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మనకు విశ్వాసాన్ని కలిగిస్తాడు. అంతము వరకు విశ్వాసాన్ని పట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా విశ్వాసమును నేను పట్టుకున్నాను, నా పరుగు నేను కడముట్టించాను. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మన విశ్వాసం మనం ఏం చేయలేమండి. దేవుని వైపు మనం చూడాలి. ఆయన మనకి స్థిరపరుస్తాడు. ఆయన మనల్ని దుష్టుని నుంచి కాపాడుతాడు. దుష్టుడు తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవుణ్ణి బట్టి దినమంతా మనం ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.